విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణకు మోక్షం కలగడం లేదు. 606 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు భూసేకరణలో అవంతరాలను అధిగమించిన కాంట్రాక్టు సంస్థ నేటికీ పనులు ప్రారంభించలేదు. ఒప్పందం ప్రకారం భూమిని జనవరిలోనే అప్పగించిన పనుల ఊసేలేదు. ఫలితంగా విజయవాడకు ట్రాఫిక్ చిక్కులు తప్పకపోవడంతో పాటు రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. కృష్ణా జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న విజయవాడ బందరు రోడ్డు అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. బందరు విజయవాడ పట్టణాల మధ్య 65 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి 2 గంటల సమయం పడుతోంది. విజయవాడ మచిలీపట్నం మధ్య 65 కిలోమీటర్ల 4 వరుసల రోడ్డుగా విస్తరించాలనే ప్రతిపాదన దశాబ్దం కిందటి నుంచే ఉంది. ప్రజల ఇబ్బందులను దూరం చేసేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ 4 ఏళ్ల క్రితమే ఈ రోడ్డు విస్తరణకు ఉపక్రమించింది. టెండర్లు ఆహ్వానించినా ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. అనంతరం గత ఏడాది ఫిబ్రవరిలో 25 ఏళ్ల పాటు టోల్ వసూలు చేసుకునేలా బీఓటీ పద్ధతిన 606 కోట్లకు మధుకాన్ ప్రాజెక్ట్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టులో వయోబిలిటీ గ్యాప్ ఫండ్ కింద మధుకాన్ సంస్థ NHAI నుంచి 202 కోట్లు గ్రాంట్ సైతం పొందనుంది. ఒప్పందం ప్రకారం నగరంలోని బెంజ్ సర్కిల్ నుంచి కానూరు వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డునే కొనసాగించనున్నారు. కానూరు నుంచి పెనుమలూరు వరకు 150 అడుగులు, పెనుమలూరు నుంచి మచిలీపట్నం వరకు 200 అడుగుల వెడల్పుతో విస్తరణ చేపట్టాల్సి ఉంది. మొత్తం 606 కోట్ల ఈ ప్రాజెక్ట్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉంది. అది గత ఫిబ్రవరిలో 2012 ఫిబ్రవరిలో అగ్రిమెంట్ రాయడం జరిగింది. దాని ప్రకారం 6 నెలల లోపల ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంది. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కొద్దిగా డిలే అవడం కారణంగా మొన్న గత జనవరిలో 81.2% ల్యాండ్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అట్లాగే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవసరం పడుతుంది, అది కూడా పూర్తి చేయడం జరిగింది. సో NHAI తరఫున మొత్తం అన్ని రిక్వైర్మెంట్స్ కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ప్రాజెక్టులో భాగంగా 64.6 కిలోమీటర్ల రోడ్డు విస్తరణతో పాటు నగరంలో ట్రాఫిక్ పరంగా అత్యంత సమస్యాత్మక బెంజ్ సర్కిల్లో ఫ్లైఓవర్ నిర్మాణం చేయాల్సి ఉంది. పనిని స్టార్ట్ చేసిన దగ్గర నుండి 2 సంవత్సరాల్లోగా వాళ్ళు పూర్తి చేయాలి. పని స్టార్ట్ చేయడానికి దానికి అపాయింటెడ్ డేట్ అంటాం, అదే డేట్ ఇంకా డిక్లేర్ చేయాల్సి ఉంది. వాళ్ళ ఈ ఫైనాన్షియల్ క్లోజర్ అయిన తర్వాత అపాయింటెడ్ డేట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అగ్రిమెంట్ ప్రకారం కాంట్రాక్టర్ కానీ లేకపోతే NHAI కానీ ఎవరు డిలే చేసినా సరే దానికి డ్యామేజ్ పే చేయాల్సి ఉంటుంది. సో మేము ఆల్రెడీ ఫుల్ఫిల్ చేశాం కాబట్టి వాళ్ళ డిలేకి డెఫినెట్గా దాని ప్రకారం డ్యామేజ్ ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. బందరు పోర్టు పనులు ప్రారంభం అవుతున్నాయని భావించి కాంట్రాక్టు పొందిన మధుకాన్ సంస్థ ఇప్పుడు పోర్టు పనులు ప్రారంభం కాకపోవడంతో విస్తరణ పనుల్లో జాప్యం చేస్తుందనే విమర్శలు ఉన్నాయి.